హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈరోజు చేసేది కొంచెం ఆయిల్ వేసిన, ఇందులో జీలకర్ర ఆవాలు, జీలకర్ర వేసిన, ఇప్పుడు ఆవాలు వేస్తున్నా. ఆవాలు వేసి మిర్చి వేసి ఉల్లిగడ్డ వేసి కొంచెం కరివేపాకు ఒకసారి కలిపేసి ఒకసారి మంచిగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం కలిపేసి కొంచెం సాల్ట్ వేసిన, మీకు చూపించలేదు, కొంచెం కలిపేసిన మంచిగా కొంచెం ఫ్రై చేసినాక ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెండే రెబ్బలు దంచి కొంచెం అల్లం వేసిన, ఈ రెండు మంచిగా ఒకసారి కలిపి అవి కొంచెం చిటపట అయినాక ఇప్పుడు పల్లీలు వేస్తున్నా. పల్లీలు వేసి అవి పల్లీలు కొంచెం గోలినాక మనం ఇప్పుడు ఏంటంటే ఏకుడు పేలాలు, మన తెలంగాణలో ఏకుడు పేలాలు అంటాం కదా, బోల్ పేలాలు, అవి ఒక 3 కప్పులు వేసినా కానీ సరిపోలేదు. 4 కప్పులు వేసిన, 4వ కప్పు మీకు చూపించలేదు. ఇది వేసి ఇవి ఒక్కటే నిమిషం ఇట్లా ముంచేసి వాటర్లో, ఇవి దొడ్డి అన్నట్టు, మనం జాతరలో దొరికేటివి కాదు, ఇవి దొడ్డి. ఒక్కసారి ఇట్లా ముంచేసి ఇప్పుడు ఇవి మనం అందులో కొంచెం పసుపు వేసి, ఈ పసుపు గోలినాక ఇవి వేసి ఇట్లా వెంటనే తీసేయాలి. వెంటనే స్టవ్ కూడా ఆఫ్ చేయాలి, లేకపోతే మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఇవి మంచిగా కలిపేసుకొని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ మనం మిర్చి వేసినాం కాబట్టి కారం అవసరం లేదు, సరిపడా కారం వేసుకొని ఇప్పుడు ఒక లెమన్ పిండేసుకోవాలి. లెమన్ పిండుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ చూసుకుందాం. అంటే నేను సాల్ట్ చూసి తక్కువ ఉంటే ఇంకా కొంచెం వేసిన, ఇంకా అంతే, ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది.